ధాన్యం కొనుగోలు కేంద్రాలు సమస్యల నిలయంగా మారాయి. వానొస్తే కప్పేందుకు టార్పలిన్స్ లేవు. ధాన్యం నింపేందుకు గన్ని సంచులు లేవు. నింపిన బస్తాలు ఎత్తేందుకు హమాలీలు లేరు. ఎత్తిన సంచులు తీసుకెళ్లేందుకు లారీలు లేవు. చివరకు రైతులకు గుక్కెడ మంచినీళ్లు కూడా దొరకని దయనీయ పరిస్థితి నెలకొంది. ఆయా సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యానికి తోడు అకాల వర్షాలు రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. మొన్నటి వరకు వడగండ్ల వర్షాలతో చాలా మంది రైతులు పొలాల్లోనే పంట నష్టపోయారు. ఇప్పుడు అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దవుతున్నది. కొన్ని చోట్ల కొట్టుకుపోతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాల బారి నుంచి ధాన్యాన్ని కాపాడుకోవడం రైతులకు కత్తిమీద సాములా మారింది. మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో రైతులకు టార్పాలిన్స్ అందుబాటులో లేవు. ఈ సీజన్లో ప్రభుత్వం టార్పాలిన్లను సరఫరా చేయడంలో విఫలమైందనే విమర్శలున్నాయి. ధాన్యం కొనుగోళ్లు మొదలై నెలన్నర గడుస్తున్నా అధికారులు టార్పాలిన్స్ సమకూర్చలేదు. ఇప్పుడిప్పుడే టెండర్లు పిలిచి సరఫరా మొదలుపెట్టారు. ఈలోగా రైతులకు జరగాల్సిన నష్టం జరిగిపోతున్నది. ధాన్యం ఎండకు ఎండి వానకు తడుస్తుంది. సిద్దిపేట జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. వడ్డేపల్లి గుర్రాల సోఫా వద్ద చేగుంట, గజ్వెల్ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. వడగళ్ల వర్షంతో నష్టపోయిన పంటకు నష్టపరిహారం చెల్లించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పుల్లయ్య బంజలలో రైతులు కదం తొక్కారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని ఆర్డీఓ కార్యాలయం ముట్టడించేందుకు తరలి వెళ్లారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలంలో అన్నదాతలు రోడ్డెక్కారు. ధాన్యం కొనుగోలు చేయాలంటూ ఖమ్మం కొత్తగూడెం ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లలో హమాలీలు, లారీల కొరత రైతులను వేధిస్తున్నది. ధాన్యం నింపేందుకు గన్నీ సంచులు కూడా కరువయ్యాయి. ప్రస్తుతం 17.5 కోట్ల గన్నీ సంచులు అవసరం కాగా 9.45 కోట్ల గన్నీ సంచులు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు ప్రభుత్వమే చెబుతున్నది. సకాలంలో గన్నీ సంచులు అందుబాటులో లేకపోవడంతో ఈ ప్రభావం ధాన్యం కొనుగోళ్లపై పడుతున్నది. కొన్ని కేంద్రాల్లో కొన్ని గన్నీ సంచులు అందుబాటులో ఉన్నప్పటికీ అక్కడ ధాన్యం ఎత్తేందుకు హమాలీల కొరత ఏర్పడుతున్నట్టు తెలిసింది. దీనికి తోడు లారీల సమస్య కూడా రైతులను ఇబ్బంది పెడుతున్నది. జిల్లాల్లో సరైన సంఖ్యలో లారీలు అందుబాటులో లేకపోవడంతో ధాన్యం తరలింపులో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొనుగోలు కేంద్రాలకు 2-3 రోజులకు ఒక లారీ వస్తున్నదని నిర్వాహకులు చెబుతున్నారు. మరోవైపు మిల్లుల్లో అన్లోడింగ్ ఆలస్యమవుతుండటంతో లారీలన్నీ మిల్లుల్లోనే 2-3 రోజులు నిలిచిపోతున్నట్టు ధాన్యం విక్రయించేందుకు రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే పడిగాపులు కాయాల్సి వస్తున్నది. రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తెచ్చినప్పటి నుంచి అది మిల్లుల్లో అన్లోడింగ్ అయ్యే వరకు పూర్తి బాధ్యత రైతులదే. తాము ధాన్యం తెచ్చినప్పటి నుంచి మిల్లుల్లో అన్లోడింగ్ అయ్యే వరకు సుమారు 15 నుంచి 20 రోజులు పడుతున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రైతులు ఇతర పనులన్నీ వదిలేసి కొనుగోలు కేంద్రాల్లోనే జాగారం చేస్తున్నారు. పట్టింపు లేని అధికారులు, ధాన్యం కొనుగోళ్లలో నిర్వాహకులు, అధికారుల నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. కొనుగోలు ఏర్పాట్ల విషయంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారనే విమర్శలొస్తున్నాయి. వాస్తవానికి ధాన్యం కొనుగోళ్ల ప్రారంభానికి ముందే అవసరమైన గన్నీ సంచులు, పరికరాలు సమకూర్చుకోవాలి. లారీల కోసం టెండర్లు పూర్తి చేయాలి. కానీ నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించిన తర్వాత గానీ సౌకర్యాల కల్పనపై దృష్టి సారించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.